హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో యూపీటీ పాజిటివ్ రాగానే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి టు రూల్ అవుట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను. సో కమెంట్లో పెట్టారు డీటెయిల్గా ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి వీడియో చేయండి మేడం అనేసి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చెప్తాను. ఇది యూట్రస్, ఇవి రెండు ట్యూబ్స్, ఇవి రెండు ఓవరీస్ నుంచి ఓవం రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు స్పర్మ్స్ అనేవి త్రో యూట్రస్ ట్రావెల్ చేసి ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అవుతుంది. ఈ ఫర్టిలైజేషన్ అయ్యాక ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి యూట్రస్లోకి వెళ్ళి ఇంప్లాంటేషన్ అవుతుంది. అంటే ఫర్దర్గా బేబీ ఫార్మేషన్ కానీ బేబీ గ్రోత్ అనేది యూట్రస్లో జరుగుతుంది. ఎప్పుడైతే యూట్రస్లో కాకుండా అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ అబ్డామిన్లో కానీ ఇంప్లాంటేషన్ అయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ట్యూబ్స్లో బేబీ ఫార్మేషన్ అయ్యి అండ్ ఇక్కడ ఇంప్లాంటేషన్ జరిగితే ట్యూబ్స్ యూజువల్గా చాలా పల్చగా ఉంటాయి. దానివల్ల బేబీ గ్రోత్ అవుతున్న కొద్దీ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సివియర్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. అందుకే యూపీటీ పాజిటివ్ రాగానే వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి బేబీ ఇంప్లాంటేషన్ అనేది అండ్ ఫర్దర్ బేబీ గ్రోత్ అనేది యూట్రస్లో అవుతుందా లేదా ట్యూబ్లో అవుతుందా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.